కుంభమేళాలో రుద్రాక్షమాలలో అమ్ముతూ తన నీలికళ్లతో కోట్లాది మంది నెటిజన్ల మనసు గెలుచుకున్న వైరల్ సుందరి మోనాలిసా భోన్స్లే జీవితం ఇప్పుడోగా ఉత్కంఠభరితమైన సినిమా క్లైమాక్స్ ను తలపిస్తోంది. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఒక సామాన్య అమ్మాయిగా వెలుగులోకి వచ్చిన ఆమె ఇప్పుడు తన ప్రేమ కోసం కన్నవారిని ఎదిరించి వేరే రాష్ట్రం వెళ్లి పోలీసులను ఆశ్రయించింది. ఫేస్బుక్ పరిచయంతో మొదలైన ఆమె ప్రేమ కథ మతాల సరిహద్దులు దాటి కేరళ తీరానికి చేరుకుంది. మధ్యప్రదేశ్ కు చెందిన మోనాలిసా మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ తో గత ఏడాదిన్నరగా పీకల్లోతు ప్రేమలో ఉంది. వీరిద్దరి మతాలు వేరు కావడంతో మోనాలిసా తండ్రి జైసింగ్ భోన్స్లే ఈ బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా షూటింగ్ కోసం ఆమె కేరళకు రాగా వెంటాడిన తండ్రి ఎర్నాకులంలో ఆమెతో గొడవకు దిగారు. దీంతో ప్రాణహాని ఉందని భయపడిన ఈ జంట తమ ప్రేమను కాపాడుకునేందుకు రైలెక్కి నేరుగా తిరువనంతపురంలోని తంపనూరు పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. నేను మేజర్ని, నా ఇష్ట ప్రకారం ఫర్మాన్ తోనే జీవించాలనుకుంటున్నాను అని ఆమె పోలీసుల ముందు తెగేసి చెప్పింది. కన్న తండ్రిపై ఫిర్యాదు చేయడానికి మనసు రాకపోయినా తన ప్రేమను గెలిపించుకోవడానికి మాత్రం ఆమె వెనకడుగు వేయలేదు. సినిమా షూటింగ్ కోసం వచ్చిన చోటే తన నిజ జీవిత ప్రేమాయణానికి క్లైమాక్స్ రాసుకుంది. ప్రస్తుతం ఈ జంటకు కేరళ పోలీసుల రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా సెన్సేషన్ నుండి పోలీస్ స్టేషన్ మెట్ల వరకు సాగిన మోనాలిసా లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.